గుంటూరు జిల్లాలో రైల్వే లైన్ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణపై కీలక సమావేశం జరిగింది. మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రైతులతో ఈ అంశంపై చర్చించారు. రైతుల అభ్యంతరాలు, సూచనలు తీసుకున్నారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో సిఆర్డీ అదనపు కమిషనర్లు, కలెక్టర్ సాయికాంత్ వర్మ, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రైల్వే లైన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవసరమయ్యే భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని మోతడక, కంతేరు, తాడికొండ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేశారు. గతంలో రైల్వే శాఖ భూసేకరణకు చర్యలు ప్రారంభిస్తే తమకు నష్టం వాటిల్లుతుందని రైతుల అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. తిరుబాలెం నుంచి కాకాని వరకు, నంబూరు వరకు ఉన్న రోడ్డుకు సంబంధించి రైల్వే ట్రాక్ కి సంబంధించిన రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి మరియు గ్రిడ్ రోడ్స్ వీటన్నిటికీ సంబంధించిన ఏ రైతులు పొలాలు ఉన్నాయి ఇవన్నీ వెళ్తున్నాయో వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా రైల్వే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముందుకు వచ్చేసారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు, గ్రిడ్ రోడ్స్, రైల్వే ల్యాక్ ఇదంతా కూడా తాడికొండ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున భూములు రైతులు కోల్పోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మంత్రివర్యుల ద్వారా, నారాయణ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. ఏదైతే రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రెండు ప్లాన్ చేసాం, దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అంటే శాసనసభ్యులు శ్రావణ్ గారు వారిని రైతులు అనేక మంది కోరటం, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పడం, దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు కూడా రైతులతో చర్చించి నిర్ణయించడం, ఆ ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్లో అటు శ్రావణ్ గారు, కలెక్టరు, జేసీలు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్, రైతు సోదరులందరితో డిస్కస్ చేసాం. వారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ అడగటం జరిగింది. దాని మీద ఆ డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేసాం. మరొకసారి గ్రామ సభ కూడా పెట్టి బహుశా బుధవారం కానీ సోమవారం కానీ, బుధవారం 90% పెట్టి మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని